వల్ల కావట్లేదు. ఏమండి ఏమిటి నొప్పి? షీజ్ మై వైఫ్ డాక్టర్. ప్రస్తుతం 3వ నెల. ఇంతకుముందే నీళ్ళు మొత్తం జారి పడిపోయింది. ఓ మై గాడ్, దెబ్బ ఎక్కడ తగిలింది? స్టమక్ లో డాక్టర్. అవునండి. మీరు కాస్త బయటికి వెళ్ళండి. ప్రాబ్లం ఏం లేదు కదండి? నా వల్ల Please. కావట్లేదే. లెట్ మీ చెక్ ప్లీజ్. గో అవుట్ సైడ్. అమ్మో, అయ్యో, అమ్మా, నొప్పి. పెయిన్ ఎక్కడుంది? పైన అదెవరు? నొప్పి ఎక్కడుందమ్మా? నొప్ప? అబ్బో, కడుపంతా ఒకటే పైన డాక్టర్. పైన? ఓ, బహుశా నొప్పి అయి ఉంటుంది. నర్స్, అర్జెంట్ గా స్కానింగ్ చేయించండి. ఓకే మేడం. స్కానింగ్ ఎందుకు డాక్టర్? కడుపులో బిడ్డ ఎలా ఉందో తెలుసుకోవడానికి. నర్స్, చెక్ చేయండి. ఓకే మేడం. ఓరి దేవుడు, పుచ్చి పన్నుకు మందేస్తే ఉన్న పళ్ళన్నీ ఊడాయని ఈ స్కానింగ్ తో నేను నెల తప్పలేదని తెలిసిపోతుంది. నా కొంప మునిగిపోతుంది. అమ్మో, ఇదిగో నర్సు, ఇలారా. బయట తయారని ఒక ఆంటీ ఉంటుంది, దాన్ని లోపలికి పిలుస్తావా? స్కానింగ్ అయ్యాక పిలుస్తాను మేడం. అయ్యో దేవుడా దేవుడా, నిజం బయట పడకుండా నువ్వే కాపాడాలి. డోంట్ వరీ, ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. స్కానింగ్ రిపోర్ట్ చూసాక పూర్తి వివరాలు చెప్తాను. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. మేడం, సుకన్య పేషెంట్ స్కానింగ్ రిపోర్ట్స్ మేడం. ఓకే. ఇదేంటి, వాళ్ళ హస్బెండ్ ఏమో 3వ నెల ప్రెగ్నెంట్ అంటాడు. రిపోర్ట్స్ మొత్తం నార్మల్ గా ఉన్నాయి. అంటే ఆమె ప్రెగ్నెంట్ కాదా? కాదు. డాక్టర్ నువ్వా నేనా? మీరే. మరి కాదని చెప్పడానికి మీరెవరు? పేషెంట్ కి ఫ్రెండ్ని. ఓహో, మరి ప్రెగ్నెంట్ కాకుండానే ప్రెగ్నెంట్ అని ఎందుకు చెప్పారు? దాని వెనక చిన్న స్టోరీ ఉంది డాక్టర్. ఆ కథ ఎవరికైనా ప్రొడ్యూసర్ కి చెప్పు, నాకెందుకు చెప్తున్నావు? అది మీకే చెప్పాలి డాక్టర్. సరే చెప్పు. ఆ అమ్మాయికి పెళ్ళయి 10 ఏళ్ళైనా పిల్లలు పుట్టలేదా? మగ పిల్లాడు పుట్టలేదు. దాంతో అత్తమామల అవమానాలు, ఆడపడుచుల ఆరెళ్ళు, పని మనుషులు చూటి కొట్టి మాటలు. ఈవిడికి మగ పిల్లలు పుట్టకపోతే పని మనుషులకి ఏంటి ప్రాబ్లం? అంటే అర్థం చేసుకోండి, ఆ అమాయకురాలు ఆ ఇంట్లో వాళ్ళకి ఎంత లోకువైపోయిందో. దాన్ని బట్టి తెలుసుకోండి ఆ ఇంట్లో తను ఎంత నరకం అనుభవిస్తుందో. అందుకే ఆ బాధ నుంచి తప్పించుకోవడానికే మళ్ళీ తనకి గర్భం వచ్చిందని అబద్ధం చెప్పింది. మరి ఇప్పుడు అబార్షన్ అయిందిగా. అసలు కడిపే లేదంటే అబార్షన్ అంటారేంటండి? సారీ, నీ యూజ్లెస్ మాటల వల్ల నేను బ్రెయిన్లెస్ గా తయారయ్యాను. మరి ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తారు? అబార్షన్ అయిందని చెప్తాం. అవలేదుగా. అయ్యిందని ఇప్పుడు మీరే చెప్తారుగా. నేనెందుకు చెప్తాను? ఎందుకంటే 1 నిమిషమే. ఇదిగో ఈ 5,000 తీసుకొని చెప్తారు. నో, నేను 5,000 కోసం కక్కుర్తి పడేదాన్ని కాదు. అబార్షన్ చేస్తే మినిమం 10,000 తీసుకుంటాను. అంతేనా? అయితే పట్టుకోండి, పట్టుకోండి. ఇంకో 5,000 ఇచ్చేస్తాను, తీసుకోండి. సరే అయితే అబార్షన్ సంగతి నేను చూసుకుంటానుగా. స్వామి, కావాలంటే నన్ను తీసుకుపో, అంతేకాని కడుపులో ఉన్న నా బిడ్డకి మాత్రం ఎలాంటి హాని కలగనివ్వకు స్వామి. బాధపడకు సుకన్య, మన బాబుకి ఏం కాదు. స్వామి, రిపోర్ట్స్ వచ్చాయా డాక్టర్? సారీ మిస్టర్ శేఖర్. ఏమైంది డాక్టర్? గర్భసంచికి బలమైన దెబ్బ తగిలినందుకు ఆమెకి అబార్షన్ అయింది. ఓ మై గాడ్, ఎందుకు ఇలా జరిగింది? నో డాక్టర్. అదృష్టం వల్ల ఆమెకేం కాలేదు.
లేకుంటే జరిగిన ప్రమాదం వల్ల ఆమె ప్రాణానికి కూడా అపాయం జరిగేది. అయినా నెల తప్పిన మనిషితో ఎవరు బరువులు మోయించమన్నారు? మా కర్మ డాక్టర్. మీ కర్మ కాదండి, నా కర్మ. నేను చేసిన పాపాలే నా బిడ్డని బలి తీసుకున్నాయి. నా దుర్మార్గాలే నా బిడ్డని దూరం చేశాయి. నేను దురదృష్టవంతురాలండి, దురదృష్టవంతురాలే. ఓరి నాయనో, ఇదెవరో మహానటిలా ఉందిగా. ఓరి దేవుడా, నాకే జన్మొద్దు. నా బిడ్డతో పాటు నన్ను తీసుకుపో. నాకిక బతకాలని లేదు. నేను చచ్చిపోవాలి. ఊరుకో సుకన్య, బాధపడకు ప్లీజ్. వాడికి మనకి ఇంతవరకే అనుకుందాం. ఇలా బాధపడితే మాత్రం పోయిన బిడ్డ తిరిగి వస్తాడా చెప్పు. ఓ మై గాడ్, దీని వాలకం చూస్తుంటే అందరూ దీన్ని టార్చర్ చేయడం కాదు, అందరినీ ఇదే టార్చర్ చేసేలా ఉంది. జరిగిందేదో జరిగిపోయింది. ప్రశాంతంగా ఉండు సుకన్య. ఇక నా జీవితానికి ప్రశాంతత లేదండి. నాకు మనశ్శాంతి రాదండి. చూడమ్మా, నీకు అసలు కడుపే లేదు. నువ్వసలు ప్రెగ్నెంటే కాదు. ఏం డాక్టర్ మీరు అనేది? అలా అనుకుంటేనే తను మామూలుగా ఉండగలదు, లేదంటే ఇంకా బాధపడుతుంది. అవునక్క, జరిగింది ఒక యాక్సిడెంట్ అనుకుని మర్చిపో. అప్పుడే రిలాక్స్డ్గా ఉండగలుగుతాం. సరే, మెడిసిన్స్ రాసిస్తాను, తీసుకోండి. భగవంతుడా, నా కోడలికి ఏం కాకుండా చూడు తండ్రి. వదినకేమీ కాదమ్మా, నువ్వేం కంగారు పడుకో. కంగారు పడకుండా ఎలా ఉంటానే? తనేమైనా ఒట్టి మనిషా? అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, బరువులు మోయొద్దమ్మా, ఇంటి పని చేయొద్దమ్మా అని. నా మాట వింటేగా ఇప్పుడు చూడు ఎంత ప్రమాదం జరిగిందో. పాపం ఎలా ఉందో ఏవో. అమ్మా, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. అక్కడ భయపడేంత సీన్ లేదు. నువ్వు నోర్మీవే. నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు. అరే, అందరూ చూస్తుండగా అమ్మాయి పడిపోయింది, పైగా కడుపుకు దెబ్బ తగిలింది. బిడ్డకి తల్లికి ఏమైందో అని అందరం భయపడి చేస్తుంటే సీన్ లేదు, సినిమా లేదంటావేంటి? లేదు కాబట్టే అన్నాను. అదంతా అబద్ధం కాబట్టే అన్నాను. ఒట్టి నాటకం అని తెలుసు కాబట్టే అన్నాను. ఏంటి అబద్ధం? ఆమె పడటం అబద్ధమా? తనిప్పుడు కడుపుతో ఉన్న మాట అబద్ధమా? హాస్పిటల్కి వెళ్ళడం అబద్ధమా? మాటను గానీ సరిపోదే, వెనక ముందు ఆలోచించుకొని అనాలి. సమయానికి అన్నీ లేడు కాబట్టి సరిపోయింది. లేదంటే ఇప్పుడు నీ మాటలు వింటే ఎంత బాధపడేవాడో తెలుసా? అయినా అలా అంటానికి నీకు నోరెలా వచ్చిందే? నిజం తెలిస్తే నాకు కాదు, నీకు కూడా వస్తుంది నోరు. ఏంటి ఆ నిజం చెప్పు. అసలు ఏం జరిగిందంటే, నోరు ముయ్. అవతల వదినకి ఎలా ఉందో అని అమ్మ టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ గొడవేంటి? అయినా వదిన మారిపోయిన తర్వాత కూడా ఇంకా అనుమానించడం తప్పే. పాపం, తను మంచిగా మారిన దగ్గర నుంచి మన కోసం ఎంత కష్టపడుతుందో చూస్తూ కూడా నటన అండం పాపమే. సారీ అక్క, ఏదో ఆవేశంలో అలా అనేసా. సర్లే, ఇంకెప్పుడు వదిన గురించి అమ్మ దగ్గర ఏమీ అనుకో, బాధపడుతుంది. ఏమైంది? అందరూ ఎలా టెన్షన్ పడుతున్నారు? ఏం లేదండి, మన సుకన్య. సుకన్య ఏమైంది? సుకన్యకు మళ్ళీ ఏమైనా గొడవ జరిగిందా? అబ్బే అదేం లేదండి. పాపం, తన తప్పు తెలుసుకున్న దగ్గర నుంచి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మరి ఏమైంది? ఇందాక బిందెతో నీళ్లు తెస్తుంటే కాలు జారి పడిపోయిందండి. అలాగా? ఇప్పుడు ఎలా ఉంది? శేఖర్, అర్జున్ హాస్పిటల్కి తీసుకెళ్లారండి. మరి ఎలా ఉందో కనుక్కున్నారా? అన్నయ్యకి ఫోన్ చేస్తుంటే లైన్ కలవడం లేదు నాన్న. మళ్ళీ ఒకసారి ట్రై చేయండి అమ్మా, లేదంటే మనం కూడా వెళ్దాం. మనం ఎందుకులే నాన్న, ఇంకా సేపట్లో వాళ్ళు వచ్చేస్తారుగా. తప్పమ్మా, తను ఎలాంటిదైనా మన మనిషి. అయినా తను గర్భవతి. నిజానికి ఆమెతో పాటు వెళ్లాల్సింది మగాళ్ళు కాదు, మీరు. ముగ్గురు ఆడవాళ్ళుండి కూడా మగాళ్ళని పంపించడమే తప్పు. ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేకపోయినా
ఇంకా ఇక్కడే ఉండడం ఇంకో తప్పు. ఇన్ని జరిగినా నాతో ఒక్క మాట కూడా చెప్పకపోవడం మరో తప్పు. నేను వెళ్దాం అనుకున్నానండి, కాకపోతే మిమ్మల్ని చూసుకోవాలని. నువ్వు చూసినా చూడకపోయినా ఇది వాడిపోయే పువ్వు, అది వికసించాల్సిన పువ్వు. సరే సరే, మరోసారి ఫోన్ ప్రయత్నించండి అమ్మా. కలవకపోతే మనం బయలుదేరదాం. అలాగే నాన్న. రింగ్ అవుతుంది. ఇలా ఇవ్వు. ఏమా శేఖర్, అమ్మా శేఖర్, ఇప్పుడు సుకన్యకి ఎలా ఉందయ్యా? అమ్మా అది ఏమైందిరా? అమ్మా ఏమైందిరా? అబార్షన్ అయిందమ్మా. అబార్షణ? కడుపుకి గట్టిగా దెబ్బ తగలటం వల్ల అబార్షన్ అయిందని డాక్టర్ చెప్పారమ్మా. కాకపోతే తనకేం ప్రాబ్లం లేదంట. భగవంతుడా. అమ్మా ఈసారి మగ పిల్లవాడు పుడతాడని ఎంత ఆశ పెట్టుకుంటే ఇలా జరిగింది. అంతా నా తలరాత. నేనే ఇంత బాధపడుతుంటే పాపం అక్కడ సుకన్య ఎంత బాధపడుతుందోనండి. అవును, చాలా బాధపడుతుంది. వదిన ఎంత బాధపడుతుందో మాకు తెలుసమ్మా. తయారు? ఎవరన్నా వస్తున్నారా? ఎవరు రావట్లేదమ్మాయి, ఒక ఇద్దరు ముగ్గురు తప్ప. నేను ఊరికే అన్నానమ్మాయి, నువ్వు తిను. నిన్ను అసలు ఆకలితో చస్తున్నాను. ఇలాంటి టైంలో జోకులేస్తే నిన్ను పీకు తినేస్తాను. పేడ వదిలిపోతుంది. అవునమ్మాయి, శేఖర్ ఎక్కడికి వెళ్ళాడు? అర్జున్ అయినా మందులు తాడానికి వెళ్ళారు. చూసావా నేనిచ్చిన ప్లాను ఎలా వర్కౌట్ అయిందో? లేని కడుపుని ఉన్నట్టు నమ్మించావు, అలాగే లేనట్టు కూడా నమ్మించేశావు. ఈ తాయారు ఐడియా ఇచ్చిందంటే అదిరిపోవాల్సిందే. ఏడ్చావు. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళానంటే మళ్ళీ ఇంటి పని, వంట పని అన్ని నేనే చేయాలి. డే నైట్ గొడ్డు చక్రి చేయలేక చచ్చిపోవాలి. అమ్మో, అక్క చెల్లెళ్ళు పిండేస్తారు. నిజమేనమ్మాయి, అసలు ఆ విషయమే నేను మర్చిపోయాను. వాళ్ళ లెక్కలో అబార్షన్ కూడా అయిపోయింది కాబట్టి నాకు తిప్పలు తప్పవు. ఆ గాడిద పని చేయలేక ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? ఇంత బాధలో కూడా ఈవిడ తింటుంది ఏంటానా? తనకి ఏదైనా బాధ వచ్చినా కోపం వచ్చినా ఇలా తింటుంటేనే బాధ తగ్గిపోతుంది. దేవుడా, నాకెందుకు దేవుడు ఎంత పెద్ద శిక్ష చేసావు? నేనేం అన్యాయం చేశాను దేవుడా? ఎందుకంత మోసం చేసావు? నువ్వు వదిలితేలేదు దేవుడా. ఇంత అన్యాయం తట్టుకోలేను దేవుడా. అమ్మాయి వెళ్ళిపోయింది అది. అది పోవడం కాదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళినా పని చేయకుండా ఉంటే ప్లాన్ ఎటు చెప్పి తగలడు. అలాగే అమ్మాయి. ఏంటి అలాగే? నువ్వు చెప్పు. ఆలోచించని. తొందరగా ఆలోచించు. వస్తుంది, వచ్చేసింది. బాత్రూమ్ పట్టుంది. బాత్రూమ్ కాదు, వచ్చింది ఐడియా అమ్మాయి. అలాగా? ఏంటిది? నువ్వు ఇలాగే కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే నువ్వేది అడిగితే అది నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. నిన్నటి దాకా నీతో పనులు చేయించిన వాళ్ళందరూ నీకు పనులు చేసి పెడతారమ్మాయి. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు యజమానురాల్లా కూర్చుంటే వాళ్ళందరూ నీకు పని మనిషిలా సేవలు చేస్తారనుకో. నిజమా? ఊహించుకుంటుంటేనే ఒళ్ళు పొలకరించిపోతుంది.
ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి తయారు? నేనేం చెప్పను, డాక్టర్ చెప్తుంది. డాక్టరా? డాక్టర్ అని చెప్తుంది. అదే సస్పెన్స్. తాతయ్య దా. ఏంటండి ఈ బాధలు? అన్ని కష్టాలు మనకే వస్తున్నాయి. అన్ని కష్టాలకి మూలం కర్మ అంటారు. మనం ఏ జన్మలో ఏ కర్మ చేశామో ఇప్పుడు ఈ జన్మలో ఈ కష్టాలు అనుభవిస్తున్నాం. నిజమేనండి. అయ్యో అమ్మా, అత్తయ్య గారు, సుకన్య అత్తయ్య గారు, నాకు ఇంకా బతకాలని లేదు అత్తయ్య గారు. నేను బతకరా అత్తయ్య గారు. సుకన్య, ఊరుకోమ్మా సుకన్య. చూడు, ఏంటమ్మా మాటలు? ఇప్పుడు ఏమైందని? ఈ రోజు కాకపోయినా రేపైనా పండంటి బిడ్డ పుడతాడు. డాక్టర్ ఏమన్నారు శేఖర్? మావయ్య గారు, నేను బతకను మావయ్య గారు, నాకు బతకాలని లేదు. చూడమ్మా సుకన్య, జీవితం అన్నాక కష్ట సుఖాలు కలిసే ఉంటాయి. మనకిష్టం ఉన్నా లేకపోయినా వాటిని అనుభవించక తప్పదమ్మా. అమ్మా అపర్ణ, నేను బతకనమ్మా, నేను బతకను, నేను చచ్చిపోతాను. నీ ఓవర్ యాక్టింగ్ తో చచ్చిపోతున్నావు. ఏంటది నా మాటలు? చిన్న కష్టం వస్తేనే చచ్చిపోతావా? నేను అదే చెప్పాను అమ్మాయి, కానీ ఈ అబార్షన్ అయిన దగ్గర నుంచి ఇదిగో ఇలా. నేను బతకని తయారు, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. గుళ్ళో గంటలాగా గంటకు ఒకసారి ఇదే చెప్పి ఏడుస్తుంది అమ్మాయి. నాకు భయం వేసి డాక్టర్ చెప్తే చెబితే ఏమన్నారా? ఏమండి, నాకు బతకాలని లేదండి, నేను చచ్చిపోవాలండి. అబార్షన్ విషయం తెలిసి బాగా షాక్ అయిందని చెప్పారు. దానివల్ల డిప్రెషన్కి లోనైందని, అందువల్ల ఇలా చనిపోవాలని అనుకుంటుంది అని చెప్పారు. అమ్మా సుకన్య, ఊరుకోమ్మా. ఓహో, ఇదో కొత్త నాటకమా? మరి ఇది తగ్గే మార్గం లేదా అన్నయ్య? ఉంది మేడం. ఇలా డిప్రెషన్ కి గురైన వాళ్ళని పసిపిల్లలా చూసుకోవాలి. వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. అంటే ఏముందమ్మాయి, ఏం మాటకి ఎదురు చెప్పకూడదు, అడిగింది కాదనకూడదు, ఏ విషయంలోనూ బాధ పెట్టకూడదన్నమాట. ఆ విషయాలన్నీ నర్స్ కదా చెప్పాలి, నువ్వు చెప్తావేంటి? అంటే ఇవన్నీ నీకు ముందే తెలుసా? అంటే ఇందాక వచ్చే దారిలోనే ఈ నర్సు నాకు చెప్పింది. ఏమా నర్సు? అవునవును చెప్పాను. అలా ఆమెకి నచ్చినట్టు చేయకపోతే ఏమవుతుంది? నేను బతకను నర్సు, నాకు బతకాలని లేదు. విన్నారుగా ఆవిడ మాటలు, అవి నిజమవుతాయి. అయ్యో వద్దులేమ్మా, మాకు మా కోడలు కంటే ఎక్కువేం కాదు. తను చెప్పినట్టు చేస్తాం. తనకి ఎలాంటి కష్టం కలిగించే పని గాని బాధ పెట్టే పని కానీ చెయ్యం. చేస్తే ఆవిడ ప్రాణానికే ప్రమాదం. రాజ్యలక్ష్మి, అమ్మాయిని లోపల తీసుకుపద. అలాగేనండి, రామ్మా. నేను బతకను అత్తయ్య, నాకు బతకాలని లేదు. పాపం అమ్మ వాళ్ళు భయపడుతున్నారు, వెళ్ళొదినా. అమ్మా అపర్ణ, విన్నావు కదా, ఇక నుంచి వదిన మాటకి ఎదురు చెప్పొద్దు. ఆమె అడిగింది ఏది కాదనకూడదు. ముఖ్యంగా స్నేహ కూడా చెప్పు. నాకు మొత్తం అర్థమైందమ్మా. ఇక నుంచి వదిన నేను చూసుకుంటానుగా, మీరు వెళ్ళండి. రామ్మా రా. పద. వదినో, నీ రోగం నేను కుదురుస్తాను. ఈ రోజు ఈ రాశివారి గ్రహస్థితి బాగాలేదు. ఎవరికైనా పైసా అప్పించినా తిరిగి రాదు. అందుకని ఇచ్చి పుచ్చుకునే విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ రోజైతే మనం ఎప్పుడు ఎవరికి అప్పించినా సరే ఒక్క పైసా కూడా తిరిగి రాదు. అయినా మనలో పొడిగి ఎవడున్నాడు? నాయుడు బావా, నాయుడు బావా. ఏటు సూరిబాబు, ఏడు సంగతే? నాకు అర్జెంటుగా అప్పు కావాలి బాబు. ఓ ఆరపత్రికలో రాసి ఉంది బాబు. ఏమని రాసి ఉంది బాబు? ఓ యాదవ్ ఈ రోజు నేను అప్పు అడుగుతాడు అని రాసి ఉంది. ఏదో ఉన్నా పర్వాలేదు బాబు, నాకు మాత్రం అప్పు కావాలి. ఎందుకో? గొర్రెవారి కర్రీ పౌడర్ కొనుక్కోవడానికి. కర్రీ పౌడరా? ఏ కర్రీనా? చికెన్ కర్రీనా, మటన్ కర్రీనా? అబ్బా, కర్రీ పౌడర్ అంటే కూరలు వేసే మసాలా పౌడర్ కాదు బాబు. మరే కర్రీగా ఉన్న నా రంగు మార్చి ఎర్రగా, అంటే మీలాగా మార్చే పౌడర్ అన్నమాట. అది కొనుక్కోవడానికి 3000 కావాలి బాబు. అరే, నాకు ఉన్నదే 10,000 రా. అందులోంచి 3,000 తీసేస్తే మరి నాకెలాగా? బాబు,
కలర్ మారడానికి అడిగానని కామెడీలు చేయకండి. దయచేసి ఇవ్వండి బాబు. ఓరా సూరిబాబు, ఈ నాయుడు బాబా కష్టాల్లో ఉన్నోడికి సాయం చేస్తాడు గాని కష్టాలు కొడి తెచ్చుకున్నాడు కాదు రోయ్. అంతేనా బాబు? అంతే బాబు. బాబు నాయుడు బావా, ఏడు వస్తుందా పొద్దున్న ఇలాగొచ్చు ఏడు సంగతి చిన్న సాయం చేయాలి నాయుడు బావా. వస్తుందా ఆటలు కానీ చెప్పు సాయం ఏంటి చేసేస్తా. అత్తారింటికి కిచెన్ ఏదైనా నాటకం వేస్తున్నావు. ఓహో చందా కావాలా? చందు కావాలి. చందునా? ఆడవడం ఆ నాటకంలో హీరో ఈ రోజు పొద్దున్నే పెళ్ళంతా గొడవపడి గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి హైదరాబాద్ చెక్కేశాడు. ఇప్పుడు వాళ్ళు లేకపోతే నాటకం ఆగిపోద్ది బాబు. ప్రేక్షకులు కొట్టే దెబ్బలకి మా ఊపిరి ఆగిపోదు నాయుడు బావా. నాయుడు బావా, మా పరిస్థితి అర్థం చేసుకుని నీ మనసు కొంచెం పెద్ద చేసుకుని చందు గాని తీసుకురావాలి. ఆ చందుగడికి బదులు నువ్వే హీరోగా చెయ్యాలి బావా.